మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. చదివినటువంటి వాక్య భాగంలో ప్రేమను గూర్చి మనం గమనిస్తాం. లోకంలో చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ఈ ప్రేమలను గ్రీకులో ఈ విధంగా వర్గీకరించారు. 1 ఫిలియా, 2 ఎరోస్, 3 స్టార్జీ, 4 అగాపే. ఫిలియా అనగా స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ, స్నేహితులకు, ఫ్రెండ్స్ వీరి మధ్య ఉండేటువంటి ప్రేమ. ఎరోస్ స్త్రీ పురుషులకు ఉండేటువంటి ప్రేమ, లోకపరంగా శరీర ఆశలతో నేత్రాశలతో ఆకర్షించబడేటువంటి ప్రేమ, ఇది ఎరోస్. 3వది స్టార్జీ. దీనిని బంధువుల మధ్య, కుటుంబీకుల మధ్య ఉండేటువంటి ప్రేమగా వర్గీకరించారు. తల్లిదండ్రులను ప్రేమించుట, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించుట, బంధువుల్లో ఒకరిని గురించి ఒకరు ప్రేమ కలిగి ఉండుట, వీటిని కుటుంబపరమైనటువంటి ప్రేమగా వర్ణించారు. చివరిగా మనం చూస్తాం అగాపే. ఈ అగాపే ప్రేమలో ఏది ఆశించకుండా ఎప్పుడు ఒకలాగే ప్రేమిస్తూ త్యాగపూరితమైనటువంటి ప్రేమ కలిగి ఉండేటువంటి లక్షణాన్ని అగాపే లవ్ అన్నారు. ఈ అగాపే అనేటువంటి ప్రేమలో ఏ లాభం ఆశించడం అనేది ఉండదు, ఏ ఆకర్షణకు గురై ప్రేమించడం అనేది ఉండదు, ఏ విధమైనటువంటి కోరిక ఉండనటువంటి ప్రేమ, ఇది అగాపే ప్రేమ. ఈ ప్రేమను మనం ప్రపంచంలో ఎక్కడా ఎవరి ద్వారానూ మనం పొందలేం. కారణం, లోకంలో ప్రతి ప్రేమ వెనుక ఒక ఆశ ఉంటుంది, ప్రతి ప్రేమ వెనుక ఒక కోరిక ఉంటుంది. కానీ అగాపే అనేటువంటి ప్రేమలో ఆ నిబంధన వర్తించదు. ఆ నిబంధనను ఛేదించేటువంటి ప్రేమే అగాపే ప్రేమ. మనం ఈ ప్రేమను చూడాలంటే మనము చదివినటువంటి వాక్య భాగంలో చూస్తాం. దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని లోకములోకి మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయడానికి పంపించాడు, అర్పించాడు. ఇందులో నిజమైన ప్రేమ ఉన్నది. ఇది త్యాగభరితమైనటువంటి ప్రేమ, ఇది నిజమైన ప్రేమ, ఇది శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ, ఇది నిరంతరం ప్రేమించేటువంటి ప్రేమ, నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి ప్రేమ, ఇది అగాపే ప్రేమ, అంతులేని ప్రేమ. అయితే మనం ఈ లోక సంబంధంగా చూస్తున్నట్లయితే స్త్రీ పురుషులు ప్రేమించుకుని నీవు లేకపోతే నేను ఉండలేను అనేటువంటి మాటలను మాట్లాడతారు. కానీ ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండదు. ఆ ప్రేమ దినములు గడిచే కొలది, మాసములు గడిచే కొలది, సంవత్సరములు దొరలే కొలది తరిగిపోతూ ఉంటుంది. ఈ తుచ్చమైనటువంటి ప్రేమ కొరకు జీవితాలను పాడు చేసుకునే వారు కూడా అనేకులు ఉన్నారు. మనం ఒకసారి ఆది కాండంలో యాకోబు యొక్క జీవితాన్ని చూసినట్లయితే, యాకోబు రాహేలు అనేటువంటి తన మామ కూతుర్ని ప్రేమించాడు. కానీ వరుసకు వారి మామకు 2 కూతుర్లు ఉన్నప్పటికీ ఆ ఇద్దరిలో యాకోబు రాహేలు అనేటువంటి చిన్న కుమార్తెను ప్రేమించాడు. తన కొరకు 21 సంవత్సరములు తన మామ దగ్గర బానిసత్వపు పని చేశాడు. ఉచితంగా తన శరీర బలాన్ని, యవ్వన బలాన్ని, తన జ్ఞానాన్ని ఉచితంగా అక్కడ అర్పించాడు, కేవలం తన కంటికి నచ్చినటువంటి రాహేలు కోసం. యాకోబు దేవుని చిత్తం ఎరుగక తన సొంతగా ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెద్ద కుమార్తెను అనగా లేయా, రాహేలు యొక్క అక్క లేయా. లేయాను యాకోబు ఎందుకు ప్రేమించలేదు అని చూసినట్లయితే, లేయా కంటికి సమస్య ఉంది, జబ్బు కలది అని రాయబడి ఉన్నది. తన కంటిలో ఏదో సమస్య, ఒకటి కళ్ళు సరిగా కనిపించకపోవచ్చు, లేదా కంటిలో తెల్లటి పొర ఉండొచ్చు, లేదా కంటిలో ఉండి నీరు కారుతూ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కంటి సమస్యతో లేయ ఉంది. కనుక యాకోబు తన కంటితో చూసి తనకు సమస్య ఉన్నటువంటి స్త్రీని ప్రక్కన పెట్టి తన కంటికి అందంగా ఉండేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. నిజమే, ఈ లోక సంబంధంగా ఈ ప్రేమలో తాత్కాలికమైనవి, కంటికి నచ్చిన వాటినే ప్రేమిస్తాం. ఒక శరీరధారిగా ఉన్నప్పుడే మంచిగా అన్ని అవయవాలు ఉన్నవారిని ప్రేమించినట్లయితే మరి మనలను సృష్టించినటువంటి సృష్టికర్త ఇంకెంత అందంగా ఉండేవారిని ప్రేమించాలని కోరుకుంటాడైనా. కానీ ఆయన అలా కోరుకోలేదు. ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. ఇంకా ఈ వాక్యార్థాన్ని మనం చూసినట్లయితే, ఏది కూడా ఆశించకుండా మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ మరణం పాపము చేత అపరాధము చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను ప్రేమించి తన మహిమను విడిచి ఈ భూలోకానికి శరీరధారిగా మట్టి దేహమును ధరించుకుని వచ్చాడు, తనను తాను తగ్గించుకొని. ఇది నిజమైన ప్రేమ. మన యొద్ద నుండి ఏది ఆశించకుండా ప్రేమించే ప్రేమ. ఎవరి యొద్దకు వెళ్ళినా వారి ప్రేమ వెనకాల ఒక్కసారి తొంగి చూసినట్లయితే వారి కోరిక దాగి ఉంటుంది. కోరిక లేనటువంటి ప్రేమ ఈ లోకములో మనకు కనబడనే కనబడదు. నిజముగా క్రీస్తును అంగీకరించి క్రీస్తు ఆత్మతో నింపబడి క్రీస్తు స్వరూపులకు మార్చబడదామని కంకణం కట్టుకుని అడుగు వేసినటువంటి వారి ద్వారానే ఈ అగాపే అనేటువంటి ప్రేమ ఈ భూలోకంలో ప్రజ్వలింపు
చేయబడుతూ ఉంటుంది తప్ప దేవుణ్ణి అంగీకరించక ఇంకా వారి స్వార్థాలతో, వారి పాపాలతో, కుయుక్తులతోనూ, గర్వముతోనూ, అహంకారముతోనూ, నేనే గొప్ప అనేటువంటి ఆలోచనలతోనూ ప్రేమ లేని వారిగా ఉంటే వారిలో ఈ అగాపే ప్రేమ ఉండనే ఉండదు. వాక్యం సెలవిస్తుంది అట్టి వారిలో ప్రేమ నిలువదు అని. ఈ విషయాన్ని మనం చూస్తాం. ఇదే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. స్పష్టంగా సూటిగా వాక్యం సెలవిస్తుంది. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. వాటిని ఒకవేళ మీరు ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు. అగాపే అనేటువంటి ఆ శాశ్వతమైన, నిరంతరమైన, అనంతమైనటువంటి ప్రేమకు ప్రతిరూపాలుగా మీరు పత్రికలుగా మారాలి అంటే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. ఇంతకీ ఈ లోకములో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపడమం. శరీర కోర్కెలతో ఉండేటువంటి వాటిని ప్రేమించకూడదు. కంటికి నచ్చే వాటిని, సోషల్ మీడియాకి బంధించబడినట్టుగా కళ్ళను, నేత్రాలను అప్పగించే వాటిని ప్రేమించకూడదు. వేకువజామున లెగిసిన వెంటనే ఫేస్బుక్ లో మన కొరకు ఏం పెట్టారు, ఇన్స్టాగ్రామ్ లో మన కొరకు ఏం పెట్టారు, మనం పెట్టిన ఎంతమంది చూశారు, ఎవరెవరు ఏమేం చేశారు అని వ్యర్థమైనటువంటి అన్వేషణ కొరకు నేత్రాలను అప్పగించకూడదు. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు, వాటిని అనుసరించకూడదు. మరియు శరీరాశ, శరీరానికి నచ్చిన కోరికలను తీర్చుకునేటువంటి ఆశలు, వస్త్రాలను గూర్చి, విలువైన వస్త్రాలను గూర్చి, అలంకరణను గూర్చి, కురులను గూర్చి, బంగారంను గూర్చి, వెండిని గూర్చి, శరీరానికి కావలసినటువంటి వాటిని అన్నిటిని గూర్చి ఆలోచించి వాటిని ప్రేమిస్తూ వాటి కొరకే ప్రయాసపడుతూ ఈ సంపాదన దాని కొరకు, ఈ పని దాని కొరకు అని వెచ్చించేటువంటి స్థితి ఉన్నట్లయితే అది లోక సంబంధమైన మరియు లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అట్టి ప్రేమ కలిగి ఉన్నవారు దేవుని ప్రేమలో నిలిచి ఉండరు. మరియు మూడోదిగా జీవపడంబము. ఈ లోకములో ఉన్న వాటి చేత అతిశయిస్తూ నాకే ఈ స్థాయి ఉంది, నేనే ఈ స్థితిలో ఉన్నాను, నేను నాకున్నటువంటి ధనముతో, నాకున్నటువంటి పేరుతో, నాకున్నటువంటి ఖ్యాతితో ఏదైనా చేయగలను అని తల పైకెత్తి గర్వంతో, అహంకారంతో ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఈ జీవబుడ్డమ్మము. ఈ జీవనపరమైనటువంటి కోర్కెలతో నిండి ఉన్నటువంటి, ఈ జీవనపరమైనటువంటి వాటిని పొందుకోగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి గర్వము ఈ జీవపడ్డంబము. నిజానికి ఈ లోకంలో ఉన్న వాటిని పూర్తిగా అనుభవించేటువంటి శక్తి ఏ నరునికి లేదు. సూర్యుని వెలుతురును పొందుకుంటారు కానీ సూర్యుని దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకోలేరు. చంద్రుని వెన్నెలను అనుభవిస్తారు కానీ చంద్రుని కాంతి ఎలా వస్తుందని గ్రహించలేరు. దాని అర్థం ఈ లోకంలో ఉన్న వాటిని పూర్తిగా ఎవరు గ్రహింపలేరు, అందుకోలేరు, అనుభవించలేరు. కానీ ఈ జీవపుడంబము అనేటువంటి స్థితిలో ఉన్నవారు సమస్తం వారికి ఎరుగును అన్న స్థాయిలో, సమస్తం వారు చేయగలరు అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ దేవునికి ఆయాస్కరంగా ప్రవర్తిస్తూ పేరుకు మాత్రం మేము కూడా క్రీస్తును అంగీకరించాం, ఆయన ప్రేమకు పత్రికలము అని అనాలోచనలో ఉంటారు. సాతాను చేత బంధించబడిన వారుగా ఉంటారు. వారి నడిపింపులో నరకానికి వెళ్లేటువంటి మార్గములు నడుస్తూ ఉంటారు. ఇట్టి వారిలో దేవుని ప్రేమ ఉండనే ఉండదు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి నా ప్రభు మనలను ప్రేమించాడు. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు అని చూసినట్లయితే మన శరీర అవయవములు బాగున్నాయని కాదు, మనం అందంగా ఉన్నామని కాదు, మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయని కాదు, మనకి జ్ఞానం ఉన్నదని కాదు, మనం రాజులమని కాదు, మనం శాసించేవారమని కాదు, మనం అధికారులమని కాదు, కానీ మనము పాపంలో ఉన్నవారము, మనము లోయలో పడిపోయిన వారము, మనము మురికి గుంటలో ఉన్నవారము, మనకు సహాయం చేసేవారు, లేవనెత్తేవారు ఈ భూమి మీద ఎవరు లేరని ఆయన చూచి మనలను ప్రేమించి ఆయన తన మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చి పడి ఉన్నటువంటి గుంటలో నుండి మనను చేయి పట్టి పైకి లేవనెత్తాడు. ఇది ఆయన నిజమైనటువంటి ప్రేమ, లాభం ఆశించని ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ఏదన్నా ఇవ్వగలగడానికి సిద్ధంగా ఉండేటువంటి ప్రేమ. అంత మట్టుకి కాదు గాని ఆయన సిలువలో మన పాపాల నిమిత్తం మనల్ని సాతాను పాపంలో బంధించి ఈ వెల చెల్లిస్తే గాని ఈ వ్యక్తిని నేను విడిచిపెట్టను అని సాతానుగాడు అంటే ఆయన తన ప్రాణమును సిలువలో మన కొరకు అర్పించి తన పవిత్ర రుధిరమును కార్చి సిలువలో మన కొరకు మరణమయ్యాడు, బలిగా అర్పణగా మార్చబడ్డాడు. సిలువ మ్రాను మీద మన పాపాలను దిగగొట్టి మనకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చి మనలను పడి ఉన్న గుంటలో నుండి, సాతాను యొక్క బంధకాల నుండి విడిపించి స్వతంత్రులుగా మార్చాడు. నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుతూ పరలోక రాజ్యంలో సత్య మార్గంలో మనలను నడిపిస్తున్నాడు. ఇది నిజమైనటువంటి అనంతమైనటువంటి ప్రేమ, త్యాగభరితమైనటువంటి ప్రేమ. నా ప్రియ సహోదరులారా, నిన్ను ప్రేమించేవారు ఎవరూ లేరని దిగులు చెందక, నిరాశ చెందక, నిన్ను ప్రేమించి నిజమైనటువంటి ప్రేమికుడు యేసుక్రీస్తు ఉన్నాడని గుర్తెరిగి ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన అంతం వరకు చేయబట్టి నడిపించేవాడు,
తన కౌగిలిలో భద్రపరచువాడు. క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, దీవెనను, ఆశీర్వాదము దయచేయువాడు. మనము లాభం ఆశించకుండా ప్రేమిద్దాం మరియు త్యాగపూరితమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉందాం. కారణం, నిజమైన దేవుని స్వారూప్యంలో రూపుదిద్దబడుతున్నటువంటి మనం అన్ని కోణాల్లో ఆయన వలె మనం మార్చబడాలి. ఆయన ప్రేమ స్వరూపి. మనము ప్రేమకి ప్రతిరూపములుగా ఈ లోకములో, ఈ తరములో, ఈ సమాజంలో మనం కనిపించాలని ప్రభు కోరుకుంటూ ఉండగా, ఆయన వలె లోకంలో ఉన్న వాటిని ప్రేమించగా, దేవుని జనులను ప్రేమిస్తూ, సేవకులను ప్రేమిస్తూ, సంఘంలో ఉన్నటువంటి సహోదరులను ప్రేమిస్తూ, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రయాణాల్లో ప్రతి చోట ప్రేమ కలిగిన వారంగా, లాభం ఆశించగా, నిజమైనటువంటి దేవుని ప్రేమను చూపిస్తూ ఈ లోకంలో పాపంలో ఉన్న వారిని సైతం దేవుని వైపు త్రిప్పేటువంటి బలమైనటువంటి సాధనలుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిడికట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసెట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. నీ స్వారూప్యాలకు రూపుదిద్దబడి నీ పత్రికలుగా ఈ లోకంలో ప్రకటించబడాలని, కనిపించాలని మీరు కోరుకుంటూ ఉండగా, వాక్యమైన ప్రతి బిడ్డను ప్రభువా మీ వలె మీరు మార్చి ప్రేమకు పత్రికలుగా మీరు నిన్ను ప్రాచుర్యం చేసేవారుగా మీరు దీవించండి. వారి ప్రతి అవసరతను, అక్కర్ని మహిమశలో తీర్చండి. రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.